గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడియం న్యూస్. దిస్ ఇస్ పవన్. ఉస్మానియా యూనివర్సిటీలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని చూడటానికి వచ్చిన తల్లిదండ్రుల్ని హాస్టల్ యాజమాన్యం ఘోరంగా అవమానించడం జరిగింది. తల్లిదండ్రులు ఎక్కడి నుంచో విద్యార్థులను చూడటానికి వచ్చినప్పుడు రాత్రి లేట్ అవ్వడంతో ఇదే హాస్టల్లో ఉంటా అని చెప్పి ఆ విద్యార్థిని తల్లి చెప్పడంతో హాస్టల్ యాజమాన్యం అలా ఉండదు, డెఫినెట్లీ మీరు ఏ టైం అయినా వెళ్లాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సంఘర్షణలో కొంచెం మాట పెరిగి తల్లిదండ్రులను అవమానించడం జరిగింది హాస్టల్ యాజమాన్యం. సో వెంటనే హాస్టల్ వాళ్ళు అలా అనడంతో స్టూడెంట్స్ అందరూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి స్లోగాన్స్ తో ఆ రోడ్ల మీద నైట్ నుంచి మార్నింగ్ కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తల్లి ఎంతో దూరం నుంచి వచ్చి నేను హాస్టల్లోనే ఉంటాను, నైట్ స్టే చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు తల్లిదండ్రులతో వ్యవహరించే విధానం చాలా కరెక్ట్గా ఉండాలి. ఆ విద్యార్థులు చదువుకున్న టైంలో లేట్ అవ్వడంతోనే ఆ తల్లి అనింది, లేదంటే డెఫినెట్లీ వెళ్ళిపోయేదేమో. సో లేట్ అవ్వడంతో అనుకోని పరిస్థితుల వల్ల ఆ టైంలో వాళ్ళు చాలా లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి బస్సులు ఉండవు. ఆ టైంకి ఆమె కూడా చాలా ఇబ్బంది, ఒంటరి మహిళ కాబట్టి చాలా ఆలోచించాల్సిన విషయం. ఆ కూతురు కూడా సరే లేట్ అయింది కదా అమ్మా అని చెప్పేసి ఉండమనడంతో ఆమె హాస్టల్ యాజమాన్యాన్ని అడగడం జరిగింది. మరి యాజమాన్యం అర్థం చేసుకొని ఒక నైటే కదా పర్మిషన్ ఇచ్చి నైట్ నుండి మార్నింగ్ వెళ్ళిపోతే ఓకే అంటే అయిపోయేది. మరి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ చెప్పే విధానంలో చాలా జాగ్రత్తగా చెప్పడం జరగాలి. కానీ ఇష్టం వచ్చినట్టు వచ్చిన పేరెంట్స్ ని అవమానిస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళైతే ధర్నా జరగడం జరిగింది. అదే విధంగా హాస్టల్లో ఉన్న ఎప్పటి నుంచో వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాలపైన కూడా మాకు జస్టిస్ జరగాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదే ఉస్మానియా క్యాంపస్ లో స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు అని చెప్పేసి మహిళలు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అయినా కానీ వాటిని పట్టించుకునే దిక్కు దివానా లేదు. వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు, దానికి సంబంధించిన వ్యక్తులు పట్టించుకోవట్లేదు. కానీ ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఒక మంచి విషయము, వాళ్ళు ఎవరైనా పేరెంట్సే కదా, పైగా జెంట్స్ కూడా కాదు, తల్లి ఆ మహిళ ఉంటా అన్నా కానీ ఆమెకు కూడా అబ్జెక్షన్లు పెట్టడము, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో నెటిజన్స్ కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా గొప్పది, పెద్దది. అదేవిధంగా ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో పేరెంట్స్ చూడటానికి వస్తుంటారు. సో వచ్చినప్పుడు అంటే రెగ్యులర్ గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు, బట్ ఒక మహిళ వచ్చి నేను ఇలా ఉంటాను, ఒక నైట్ ఉండి వెళ్ళిపోతాను అంటే ఆ క్రమంలో కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోగా ఘోరంగా అవమానించేటట్టు మాట్లాడినారు అని చెప్పేసి, మాట్లాడడం తప్పు అని చెప్పేసి నెటిజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడి నుంచో వచ్చిన ఆ తల్లి ఒక నైట్ ఆ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఉంటే షెల్టర్ ఇస్తే ఏమన్నా తప్పుగా భావిస్తారా? ఏంటి పరిస్థితి, మీరేమనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా అక్కడున్న స్ట్రీట్ లైట్లు మహిళలకు సంబంధించిన భద్రతా విషయంలో ఎప్పటి నుంచో కంప్లైంట్లు ఇస్తున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. దాని విషయం కూడా స్టూడెంట్స్ అయితే రోడ్లకి ధర్నా చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ ఐడెంటితో షేర్ చేసుకోండి. చూడండి, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ లైట్స్ వేయరు అండ్ వేస్తాం అని చెప్తారు కానీ వేయరు. ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా ధర్నా చేసినప్పుడు వెళ్ళేటప్పుడు లైట్స్ లేవు, ధర్నా కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మాత్రం లైట్స్ చెక్కుమని మెరుస్తున్నాయి. అండ్ వి వాంట్ జస్టిస్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మేము సెంటినరీలోనే ఉంటున్నాం, సెకండ్ ఇయర్ కి కూడా మాకు సెంటినరీ ఇచ్చారు, బట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, లైట్స్ మాత్రం ఇంకా రాలేదు. వస్తాయి అంటారు కానీ ఇంకా లైట్స్ రావు. లైట్లు కాదు ఇంకేం రావు. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్స్ చెప్పాము. అండ్ ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చారు, తనని లిటరల్ గా 2 hours బయట కూర్చోబెట్టారు. వాళ్ళంత కష్టపడితేనే మేము ఇక్కడ తింటున్నాము. తను అండ్ షీఈస్ నాట్ వెల్, మంచిర్యాల వెళ్ళాలి. ఈ నైట్ లో ఆ పేరెంట్ ఎలా వెళ్తారు? అట్లీస్ట్ 1 night పెట్టుకొని ఆంటీ 3 o'clock అలా వెళ్ళిపోతా అని చెప్పారు. అట్లా కూడా లోపలికి రానియలేదు. అండ్ రూల్స్ ఉన్నాయి కానీ హ్యూమానిటీ ఎక్కడికి వెళ్తుంది? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత ఘోరం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగోట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు ఫుడ్డే బాగలేదు. అండ్ ఆంటీ లిటరల్ గా ఏడ్చింది, అడుక్కున్నది, వెళ్ళిపోతా అమ్మా నేను 3 o'clock కల్లా వెళ్ళిపోతా, చాలా దూరం ఉంది అండ్ నేను బయట హాస్టల్ అఫోర్డ్ చేయలేను అని తను చాలా అడుక్కున్నది లిటరల్ గా. అయినా కూడా అలో చేయలేదు. మేము అన్ని డీసెంట్రలైజ్డ్ అని చెప్పారు కొంతమంది పెద్దలు, బట్ అందరికి కాల్ చేస్తాము, ఇట్స్ నాట్ సాల్వ్. లైట్స్ పెట్టిరు, ఇక్కడ పెట్టిన అన్నారు. ఆ పెట్టిన లైట్స్ 1 month కే వేరే, అవి పని కూడా వేస్తలేవు. ఇప్పుడు
ఇప్పుడు చూడు ఈ రోడ్డు మొత్తం చీకటిగా ఉంది. ఫ్రీడమ్ అంటారు కదా, 2 o'clock ఒక అమ్మాయి బయట ఫ్రీడమ్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ జరగలేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళు ఫైట్ చేశారు. బయటికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నైట్ టైం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటారు. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకా ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఇంకా అమ్మాయికి ఎక్కడ దొరుకుతుంది ఫ్రీడమ్? బయట వాళ్ళు ఏడా ఫైట్ చేస్తారు? ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. దీనిలోనే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఈ రోజు ఒకసారి ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం చీకటి. ఇదా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇదా అసలైన ఓయూ? ఇదేనా మేము కోరుకున్నది? దీని మీద తక్షణ వాళ్ళని స్పందించకపోతే తగిన విధంగా మేము గుణపడ చేద్దామని తెలియజేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు